వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా అవుతా ఉన్నాయి. సో 69 అడుగుల మహా గణనాథుడు సుమారుగా 40 టన్నుల వెయిట్ ఉంటాడు. అంత మహా గణనాథుని తరలించాలంటే అంత భారీ ట్రక్ కూడా కావాలి. సో అంత దూరం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మన హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలన్నా అంత భారీ క్రేన్ కావాలి. సో ఆ భారీ క్రేన్ కూడా మన ట్యాంక్ బండ్ దగ్గర సిద్ధంగా ఉంది. సో సూపర్ క్రేన్, దాని పేరు సూపర్ క్రేన్ కూడా పెట్టారు. సో ఎందుకంటే ఆ భారీ గణనాథులు చెప్తున్నాడు కాబట్టి దాని పేరు కూడా సూపర్ క్రేన్గా చెప్తా ఉన్నారు. సో మనం ప్రస్తుతం విజువల్లో చూసుకోవచ్చు, రెడీగా ఏదైతే రేపు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాడు ఆ మహాగణనాథుడికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. వెల్డింగ్ పనులు అయితే పూర్తి చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆ ట్రక్ ఉంటుందో దానికి పూర్తిగా విగ్రహం కదలకుండా వెల్డింగ్ చేస్తూ ఉన్నారు. సో రేపటికి ఆ క్రేన్ అయితే మనకి ఇక్కడ ఈ సూపర్ క్రేన్ అయితే ఇక్కడికి వచ్చి రెడీగా సిద్ధంగా ఉంది మహాగణనాథుని తీసుకెళ్ళడానికి. ఒక్కసారి మనం విజువల్ చూసుకోవచ్చు ఎంత భారీగా ఉందంటే అవి ఒక్కసారిగా ఆ మహాగణనాథుడిని అంత భారీ గణనాథుడిని లిఫ్ట్ చేసి గంగమ్మ ఒడిలో చేర్చాలి అంటే కూడా అంతే సమయం పడుతూ ఉంటుంది. కాబట్టి అంత వెయిట్ని లేపాలి, తీసుకెళ్ళాలి, చూపించాలి. కాబట్టి ఈ క్రేన్ని ఆపరేట్ చేసే వ్యక్తులు ఎవరు ఉన్నారు, సో ఎలా ఆపరేట్ చేస్తూ ఉన్నారు, ఎక్కడి తీసుకొచ్చారు, ఆ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారండి. రైట్, ప్రస్తుతం క్రేన్ దగ్గర ఉన్నాం, సూపర్ క్రేన్ దగ్గర. సో వర్కర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, ఆ యాజమాన్యం కూడా ఇక్కడే ఉంది. వారిని తెలుసుకుందాం, దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారు, ఎంతమంది ఆపరేట్ చేస్తారు, సుమారుగా ఈ క్రేన్ ఎంత వెయిట్ని లిఫ్ట్ చేస్తారు, ప్రతి అన్ని కూడా డీటెయిల్ తెలుసుకుందాం. నమస్తే, आपका नाम क्या है? अजय कुमार। तो ये क्रेन का कितना वेट है, इतना वेट उठाते हैं, इसका कैपेसिटी क्या है? 300 टन का क्रेन है ठीक है, जी। 300 टन उठाते हैं क्रेन। सो भारी बड़ा गणेश को निमज्जन के लिए तैयार हो, ये कहाँ से आया ट्रेन, कितना लोग काम करते हैं इससे? ये शमशाबाद से आया है। इसके साथ कम से कम अभी 4 लोग हैं। सुपरवाइजर है हमारा, एक मैकेनिक है और हेल्पर ऑपरेटर है जी। सो इतना भारी गणेश को उठने के ज़्यादा लोग होता, सो कितना लोग होता आपका क्रेन असिस्टेंट पूरा और हैंगर का वाला पूरा कितना लोग होते हैं काम करते हैं? बड़ा हैदराबाद बड़ा गणेश को निमज्जन करने के आप कितना लोग काम कर रहे हैं? जी हमारा तो मैंने आपको बता दिया 4-5 लोग रहता है, बाकी नीचे लेबर रहता है, वो कम से कम 8-10 आदमी रहता है नीचे रस्सा रस्सा पकड़ने के लिए। गणेश इधर उधर ज़्यादा हिले ना जी। और आपको कैसा लग रहे हो हैदराबाद का बड़ा गणेश को आपका निमज्जन के आप पार्ट हो रहे, आपको कैसा लग रहा है? जी बहुत अच्छा लग रहा है जी। कब से कर रहे हैं? पहले भी आया, अभी आ रहा है? 10 साल हो गया क्रेन लाइन में। पहले भी आप 10 साल से आप भी क्रेन ऑपरेटिंग कर रहे हैं? मैं कहता हूँ 2 साल से 2 साल से जी। सो आप क्रेन लाइन में 10-11 साल ठीक है। जी। पहले किधर काम किया, अभी कितना टाइम कब आए इधर? इधर 2 साल हो गया 2 साल हो गए। जी। तो पूरा रेडी हो गया निमज्जन के लिए और कोई बाकी है काम? नहीं हमारा क्रेन रेडी है। देखो ये काउंटरवेट लगाना रहता है, काउंटरवेट लगा के सब रेडी है। अब जब गणेश आ जाएगा उसके बाद हम अपना बूम निकाल के रेडी कर देंगे। बाकी हमारा क्रेन पूरा रेडी है। सो कितना लोग ऑपरेट करता है ये क्रेन को? एक ही आदमी होता है, 2-3-4 आदमी होता है ऑपरेट करने के? नहीं एक ही आदमी रहता है ऑपरेट करने के लिए पूरा एक ही आदमी हैंडल करता है? जी, एक ही। हमको दिखाते हैं एक बार आपको कैबिन के जाके कैसे होता है, एक बार दिखाते सकते हैं हमको? जी पहले नीचे से आपको दिखा देते हैं। ठीक है। సో ఆ క్రేన్ ఎలా ఆపరేట్ అవుతుంది, ఎక్కడి నుంచి చేస్తారు, ఆపరేటింగ్ కూడా అంతా కూడా ఒకలే పర్సన్ చేస్తారంట. సో అదంతా కూడా మనకు చూపిస్తూ ఉంటారు, రండి ఒకసారి. రైట్, ట్రక్ అయితే జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ట్రక్ మన శంషాబాద్లో ఉన్న ఓనర్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు. సో స్టీరింగ్ కూడా మనకు లెఫ్ట్ సైడ్ ఉంది, స్టీరింగ్ కంప్లీట్గా. సో అతన్ని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంటుంది డ్రైవింగ్ एक्सपीरियंस కూడా. भैया ये ट्रक से कैसा ड्राइविंग का मैनुअल ऐसा होता, सारा कुछ बताओ एक बार. जी सर इसका 250 वोल्ट है, इधर से क्रेन चालू होता है और इसका इधर है ट्रांसमिशन है क्रेन। इसको खाली डी में डाल दोगे ऑटोमेटिक गियर पकड़ता है। ठीक है, ये नीचे का रनिंग के लिए, अभी ऑपरेटिंग का आपको मैं ऊपर बता देता हूँ। రైట్. ఇదైతే ఇక్కడ కేవలం క్రేన్ నడపడానికే ఉంటుంది, అంటే క్రేన్ మూవ్మెంట్ ముందుకు వెనక మూవ్మెంట్ కోసం ఇక్కడ ఉంది. సో క్రేన్ ఆపరేటింగ్ ఎలా ఉంటుంది, క్యాబిన్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. రైట్, మన భారీ మా గణనాథుని తరలించే క్రేన్ కూడా మనకు ఎక్కి సిద్ధంగా ఉన్న మన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది ఎలా ఉండబోతుంది అనేది. ఇంజన్ కూడా స్టార్ట్ చేశాడు మన పైలట్ అయితే. సో ఎలా ఆపరేట్ అవుతుంది, ఎలా మూవ్మెంట్ ఉంటుందో అతను చూసుకుందాం. సో కంప్లీట్గా అయితే క్యాబిన్లో ఉన్నాడు డ్రైవర్ అయితే, దాన్ని ఎలా ఆపరేట్ చేస్తారు ఏంటనేది కూడా చూద్దాం ఒకసారి. सो भाई एक बार चालू करके दिखाओ कैसा होता है गाड़ी. चालू ही अभी करें ना, बस आपको अभी करके दिखा रहा हूँ। రైట్, ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు కంప్లీట్గా కూడా క్రేన్ మూవ్ అవుతూ ఉంది. ఏదైతే కంప్లీట్గా క్రేన్ పైకి లేస్తూ ఉంది.
సో భారీ గణనాథుని తదిలించే ఏదైతే క్రేన్ ఉంటుందో మన కోసం ఆర్టీవీ కోసం రన్ చేసి అయితే చూపించడం జరుగుతూ ఉంది. సో ఏదైతే మనం ఇక్కడ ఉన్నాం ఈ క్రేన్ దగ్గర, సో మనం ఇక్కడ ఉన్నాం క్రేన్ దగ్గర, క్రేన్ అయితే మూవ్ అవుతూ ఉంది. ఒక్కసారి చూసుకోవచ్చు, ఒక్కసారి విజువల్ చూసుకోవచ్చు ఎంత హైట్కి వెళ్తూ ఉందో. సో ఆ మూమెంట్లో ఎలా ఉండబోతుంది, ఖైరతాబాద్ గణేష్ మూవ్ చేసేటప్పుడు ఎంత పెద్ద మహాగణనాథుని మూవ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, దాదాపు సుమారుగా 40 టన్నుల వెయిట్ని ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. క్రేన్ అయితే మూవ్ అవుతూ ఉంది, క్రేన్ మూవ్ అవుతూ ఉంది. ఇదైతే లెఫ్ట్కి తిరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి లెఫ్ట్కి తిరుగుతూ ఉంది క్రేన్ కంప్లీట్గా. ఒక్కసారిగా మామూలుగా అసలు లైఫ్ టైం అచీవ్మెంట్లో కనపడుతూ ఉంది. ఇంత పెద్ద క్రేన్ మహాగణనాథుని తరలిస్తూ ఉన్నారు. సో ఇంత భారీ క్రేన్ని సుమారు 40 టన్నులు గణనాథుని లిఫ్ట్ చేసే ఈ క్రేను. సో ఈ క్రేన్ కెపాసిటీ సుమారుగా 300 టన్నులు కూడా లిఫ్ట్ చేయగల కెపాసిటీ ఉన్నది ఈ క్రేన్కి అయితే. సో ఆ పైలట్ అడిగి తెలుసుకుందాం ఎలా డ్రైవ్ చేస్తాడు ఏంటి అనేది మాటలు కూడా ఆయన మాటలోనే విందాం. సో భారీ గణనాథుడు తరలించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు క్రేన్ అయితే, ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు. సో అడిగి తెలుసుకుందాం, भाई कैसे ऑपरेट कर रहे ये पूरा आज दिन खैरताबाद गणेश को निमज्जन करने की पूरा कोई सवाल होता आपको कैसे लगता है वो सवाल? सर इसका जो ऑपरेट है इधर टच है पूरा, हमको जो भी बूम निकालना है इधर से हम सेलेक्ट करते हैं तब निकलेगा पूरा ऑपरेट। ये दोनों पायलट लीवर है, इनसे होता है। ठीक, गणेश जी आएंगे उसके बाद हम देखेंगे कितना हमको बूम चाहिए, कितना निकालना पड़ेगा, उसी हिसाब से हम बूम निकाल के రెడీ करके तब उठाएंगे गणेश जी को। ఒకసారిగా చూసారు కదా మన ఆర్టీవీ కోసం క్రేన్ అయితే ఒకసారి మూవ్ చేసి చూపించారు ఎలా నడుస్తుంది ఏంటనేది. ఒకసారి ఎలా నడుస్తుందో కూడా లోపల చూద్దాం. ఒక్కసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఆ వైర్స్ ఎంత పెద్దగా ఉన్నాయంటే కేబుల్స్, ఆ గణనాథుని లిఫ్ట్ చేయాలంటే ఏం మాత్రం కేబుల్స్ ఉంటాయి కానీ సరిపోవు. ఏ తాళ్ళు ఏ కటన్స్ లాంటి ఏం కట్టినా కూడా దారాల్లో తెగిపోతుంటాయి. కాబట్టి ఈ మాత్రం భారీ కేబుల్స్ ఉంటాయి కానీ మరి గణనాథుని లిఫ్ట్ చేసి ఆ నిమజ్జనం వేళ చూపించాలంటే ఈ మాత్రం ఉండాల్సిందే. రైట్, ఏదైతే చూస్తున్నారో ఏషియన్ క్రేన్స్ టెరెక్స్ ఈ భారీ క్రేన్ అయితే ఇక్కడ సిద్ధంగా ఉంది. ఎంతెంత భారీ వెయిట్స్ని అయితే పెట్టుకొని ఆ క్రేన్ అయితే సిద్ధంగా ఉంది. మరి భారీ గణనాథుని ఆ లిఫ్ట్ చేయాలంటే ఈ మాత్రం ఉండాలి. ఒక వీల్ చూడండి, క్రేన్ వీల్ నా హైట్లో ఉంది. సుమారుగా ఎంత భారీ వీల్స్తో ఉన్నాయి ఈ భారీ క్రేను. సో జపాన్ నుంచి అయితే ఈ క్రేన్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో అంత పెద్ద భారీ గణనాథుని సుమారుగా 40 నుంచి 50 టన్నుల భారీ గణనాథుని లిఫ్ట్ చేయాలంటే ఇలాంటి ఇంపోర్టెడ్ భారీ క్రేన్లు ఉండాల్సిందే. సో ఏదైతే నిమజ్జనానికి సర్వం సిద్ధమైపోయింది, భారీ గణనాథుని అయితే వెల్డింగ్ చేస్తూ ఉన్నారు. సో క్రేన్ అయితే సిద్ధంగా ఉంది భారీ గణనాథుని తరలించడానికి. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. క్రేన్ అయితే సిద్ధంగా ఉంచారు ఖైరతాబాద్ నిమజ్జనానికి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ కోటితో పవన్ వైదేవ్, ఆర్టీవీ, ట్యాంక్ బండ్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.